ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే ప్రస్తుతం చాలా మంది దగ్గర వినిపిస్తున్న మాట స్ట్రెస్. అసలు ఏంటి స్ట్రెస్? చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎందుకు స్ట్రెస్కి గురవుతున్నారు? పెద్ద వాళ్ళు స్ట్రెస్ని మేనేజ్ చేయలేకపోతున్నాం, జాబ్లో డీల్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. స్టూడెంట్స్ కూడా స్ట్రెస్ అయిపోయి సూసైడియల్ థాట్స్ దాకా వెళ్తున్నారు. చిన్న పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. మరి ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పేరెంట్స్ నుంచి తప్పుందా, లేకపోతే స్కూల్ యాజమాన్యమా, లేకపోతే సోషల్ రిలేషన్స్ అనేవి అలా మారిపోయాయి? ఈ విషయాలన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో ఉన్నారు మోటివేషనల్ ట్రైనర్ ఇంకా మైండ్ కోచ్ శశాంక్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, అంటే కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి చక్కగా ఆడుకోవాల్సిన వయసులో సూసైడియల్ థాట్స్ వచ్చి సూసైడ్ వరకు వెళ్తున్నారంటే ఎక్కడ, అంటే మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? పేరెంట్స్ నుంచి జరుగుతుందా, అంటే ఫ్రెండ్స్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ ఆ ప్రేమ షేర్ చేసుకునేది వాళ్ళకి దొరకట్లేదా? ఎందుకు పిల్లలు ఇలా చేస్తున్నారు? ఓకే మేడం, ఇది చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్. దీంట్లో పేరెంట్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, అదే కదా మీ కాన్సెప్ట్ దీంట్లో. సో జనరల్గా అయితే స్టూడెంట్స్ సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారంటే వీళ్ళకు సొసైటీ నుంచి వచ్చిన ప్రెషర్, ఆ ప్రెషర్ వల్ల వాళ్ళకి ఏం తట్టుకోలేక ప్రాబ్లం వస్తుంది. ఎట్లాగంటే చేయండి, ఒక సైనికుడు ఉన్నాడండి. సైనికుడిని మనం యుద్ధానికి పంపించే ముందు ఏం చేస్తారు? ముందు వాడికి ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తారు, గొప్ప ఆయుధాలు ఇస్తారు, వెళ్ళి యుద్ధం చేయమని పంపిస్తారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో, ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, లేదా ఏ సిస్టమ్ అయినా కానివ్వండి, పిల్లవాడిని చదువు, ర్యాంకులు తీసుకురా, మార్కులు తెచ్చుకో అని చెప్పేటప్పుడు వాడికి పెన్ను పేపర్ ఇచ్చేసి పోయి మార్కులు తెచ్చుకోపోరా అంటున్నారు తప్ప వాడిని దానికి సన్నద్ధం చేసి పంపించట్లేదు మనం. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లవాడి బాగా క్రష్ అవుతున్నాడు. దీంట్లో ముగ్గురు బాధ్యత ఉందండి. ఒకటి పేరెంట్ బాధ్యత ఉంది, రెండోది స్టూడెంట్ బాధ్యత ఉంది, మూడోది టీచర్ బాధ్యత ఉంది. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే అన్ని ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ కంపెనీస్ అయ్యేటప్పటికి తండ్రికి ఏంటంటే ఆయనకి జాబ్ మీద జాబ్ ప్రెషర్ ఉంటుంది, ఆయనకు పోయి వచ్చేసరికి సరిపోతుంది, అదే వదిలేసేయండి. నెక్స్ట్ టీచర్స్ విషయానికి వచ్చేసరికి ప్రైవేట్లో మేనేజ్మెంట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఆయనకు కావాల్సిన రేంజ్లో ఆయనకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ స్టూడెంట్ ఏమవుతుందంటే ఇటు పేరెంట్కి ఇటు టీచర్కి మధ్యలో క్రష్ అయిపోతున్నాడు అండి. అంటే మానసికంగా క్రష్ అయిపోతున్నాడు, అంటే శాండ్విచ్ అవుతున్నాడు. దీనివల్ల ఏమవుతుందో ఆ పిల్లవాడు ఏం చేయాలి, నాకు ఇది సూసైడ్ తప్ప వేరే మార్గం లేదు అనేసి వాడు ఇంకా అటువైపు వెళ్ళిపోతున్నాడు అనమాట. దీన్ని తీసేయాలంటే ఈ ముగ్గురు కలవాలి, టీచరు, పేరెంట్, స్టూడెంట్, ముగ్గురు కలిసి ఒక మంచి వాతావరణంలో కనుక ప్లాన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వాడు ఈ చెడు ఆలోచనలు మనిషి లోపలికి రానివ్వండి. ఇంకోటి అంటే ఇంతకుముందు గతంలో మీరు అన్నట్లు స్కూల్స్లలో ప్రతి స్టూడెంట్కి గేమ్ కంపల్సరీ ఆడాల్సిన సిచ్యువేషన్ ఉండేది. ప్రతి స్టూడెంట్ గేమ్ ఆడాలి. అంటే సిగ్మా ఫ్రాయిడ్ అని ఒక మానసిక శాస్త్రవేత్త ఉన్నాడండి. ఆయన లెక్క ప్రకారం ఏంటంటే ప్రతి స్టూడెంట్ 50% జీవితాన్ని ప్లే గ్రౌండ్లో నేర్చుకుంటాడు, 25% ఏమో టీచర్ దగ్గర నేర్చుకుంటాడు, 25% ఫ్యామిలీ దగ్గర నేర్చుకుంటాడు, పేరెంట్స్ దగ్గర నేర్చుకుంటాడు. సో ఇప్పుడు ఏమైంది, ఆ 50% గ్రౌండ్లో నేర్చుకుని పోయింది ఇంకా వాడికి. ఇప్పుడు రాగానే తల్లిదండ్రి, టీచర్, సో ఆ మధ్యలో గ్యాప్ లో కోఆర్డినేషన్ లేకుండా పోతుంది వీళ్ళకి. సో ఎట్ ద సేమ్ టైం ఒక పిల్లవాడి గురించి స్కూల్కి వెళ్ళి వాడి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, వాడు ఏ రేంజ్ లో ఉన్నాడు, ఎంత అన్ని అడిగేంత ఓపిక తల్లిదండ్రులకు ఉండడం లేదు, అంత టైం వాళ్ళకి ఉండడం లేదు. సో మేము ఒక స్కూల్లో చేర్పించాం, మా బాధ్యత అయిపోయింది, ఫీజు కట్టేసి మా బాధ్యత అయిపోయింది, మార్కులు తెప్పించాల్సిన బాధ్యత ఆ స్కూల్ వాళ్ళని కూర్చున్నారు. అది సాధ్యమయ్యేది కాదు ఇంకా. సో ప్రతిరోజు వెళ్ళి వాడి వారం ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ 10 days ఒకసారి 15 days వరకు వెళ్ళి వాడు స్కూల్లో ఏం చదువుతున్నాడు, ఇంటికి వచ్చాక వాడు ఏం చేస్తున్నాడు అది చేస్తే చాలండి. ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవాలన్నమాట. దీంతో వాడికి ప్రెషర్ తగ్గుతుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉందండి, మనం కూర అన్నం వండుతాం, ఆ తర్వాత ప్రెషర్ ఎక్కువైంది బయటకు వెళ్ళిపోతుంది విజిల్ రూపంలో, అంతే కదా. ఆ స్టూడెంట్ కూడా ప్రెషర్ బాగా ఎక్కువైనప్పుడు వానికి కూడా కొన్ని వెంట్స్ కావాలి, అంటే ఆ ప్రెషర్ బయటకు వెళ్ళడానికి కావాలి. ఏంటి బయటకు వెళ్ళడానికి వెంట్స్ ఏంటంటే ఈ గేమ్స్ కానీ, లేదా ఇన్స్టా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతర ఏమన్నా కానివ్వండి, ఇవి కనుక వానికి అలవాటు చేసినట్లయితే ఆ వెంట్స్, ఆ ప్రెషర్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఇవే ఉండవు ఇప్పుడు ఇంకా. స్కూలు, చదువు, మార్కులు, ఇంతే. ఇక అట్లాంటి ప్రెషర్ హౌస్ అవుతున్నాడు ఈ సొసైటీలో. ఓకే సార్, పేరెంట్స్ వైపు నుంచి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కానీ అలాంటివి అసలు చేస్తున్నారా ఇప్పుడు పేరెంట్స్? ఓకే, పేరెంట్స్కి కమ్యూనికేట్ చేసే ఓపిక తగ్గిందండి ఇప్పుడు. అంటే వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లాంటిది అనమాట. దానికోసం మనం ఉన్న వాటిలోనే సర్దుకోవాలి. ఎందుకంటే సపోజ్ పిల్లవాడు స్కూల్ నుంచి వస్తాడు, స్కూల్ నుంచి రాగానే వాడు బ్యాగ్ అక్కడ పడేస్తాడు, టీవీ మొబైల్ తీసుకెళ్ళి వేరే రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ మదర్ ఉంటుంది, ఆమె అక్కడ టీవీ చూస్తుంటుంది. అక్కడ చూసుకుంటూ చదవడంటే చదవడవాడు. ఎందుకంటే తల్లికి కావాల్సిన ఆనందం తల్లి వెతుక్కుంటుంది టీవీలో.
టీవీ చూసుకుంటూ. అప్పుడు ఏమనుకుంటాడు, మా అమ్మ ఆనందం వెతుకుంటూ నీ ఎందుకు చేయకూడదని వాడు చేస్తాడు. ఓకే. సో ముందు తల్లి దాన్ని ఫాలో అయిపోయి రాగానే కట్ చేసి వాడి చదువు మీద దృష్టి మళ్లించింది అనుకోండి, అది వెళ్ళిపోతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అనమాట అది. సో దానికి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు వస్తాడండి, స్టూడెంట్ వస్తాడు. వచ్చేసి గురుగారు నాకు కాన్సన్ట్రేషన్ మీద కొంచెం అందరూ చదవాలంటున్నారు, కాన్సన్ట్రేషన్ ఉన్నట్లేదు, ఏం చేయాలని అంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే గురువు గారు, ఆ రూమ్ లో 100 కుందేళ్ళు ఉన్నాయిరా, దాంట్లో ఏదో కుందేళ్ళు పట్టుకరా, నీకు మంత్రం ఉపదేశిస్తా అంటాడు. ఆ శిష్యుడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న కుందేళ్ళం ఒకదాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అది జారిపోయి ఇంకో దాని కోసం పోతాడు, అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇంకో దాని కోసం పోతాడు. అట్లా అన్ని కుందేళ్ళు వెతుకొని ఒక 10 minutes బయటకు వచ్చేస్తాడు. ఒక కుందేలు పట్టుకోడు. వచ్చి గురువుగారు చెప్తాడు, గురువుగారు కుందేలు నాకు ఒక్కడు కూడా దొరకలేదు, నా వల్ల కావట్లేదు అని. అప్పుడు గురువు చెప్తాడు, అన్ని కుందేళ్ళు ఇది పోతే అది పోతే అది కాదురా, ఒకటే కుందేలు కాన్సన్ట్రేట్ చేయి, ఒకే దాన్ని టార్గెట్ చేయి, దాన్ని ట్రై చేయి, మళ్ళీ ఒకసారి పోయినా లోపలికి అంటాడు. వాడు ఫస్ట్ టార్గెట్ చేసిన కుందేలు వైపు తిరుగుతుంటాయి, ఇవన్నీ కనపడుతుంటాయి, దాని జోలికి పోడు, ఒకే దాని పట్టుకొని బయటకు వచ్చేస్తాడు. రాగానే గురువు గారికి తీసుకొచ్చి చెప్తాడు. అప్పుడు చెప్తాడు మంత్రం ఏంటి, నువ్వు దేనైతే కాన్సన్ట్రేట్ చేసినావో అదే స్టార్ట్ చేసుకో, ఇక రకరకాల డివియేషన్స్ వస్తాయి, ఆ డివియేషన్స్ గురించి ఆలోచించకు. ఇప్పుడు మన స్టూడెంట్స్ చేస్తుంది అది, వాళ్ళు చదవాల్సిన కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద, అసలు చదవడం ఇంకా పక్క డివియేషన్స్ చాలా వచ్చేస్తుంది. ఏమనంటే మొబైల్, యూట్యూబ్లో మాకు లెసన్ ఉంది, ఈ ప్రాబ్లం చేస్తున్నాం, ఇది ఉన్నది. మనకు తెలిసిందే, యూట్యూబ్లో ఏముందండి, ఒక ఆన్సర్ ఒకటి కొట్టేస్తే దాని సజెషన్స్ 100 వస్తాయి, ఒకదాని నుంచి ఒకటి వెళ్ళిపోతుంటాయి, టైం వేస్ట్. సో ఇవన్నీ కూడా పేరెంట్ కనుక దగ్గర కూర్చొని వాడిని మనం చేయగలిగినట్లయితే డెఫినెట్ సక్సెస్ అవుతాడు. సక్సెస్ కాకపోవడానికి సమస్య లేదు సార్. అయితే మీరు చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఒక వైపే దృష్టి సారించాలి అని చెప్పారు, ఇది పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుందా? లైక్ ఏంటంటే మనకి డ్రీమ్ జాబ్ ఒకటి ఉంటుంది, మన ఫ్యామిలీని పోషించడానికి కానివ్వండి, మనం సర్వైవ్ అవ్వడానికి కానివ్వండి, వేరే జాబ్స్ చేస్తూ ఉంటారు. సో మన డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో దాన్ని చేరుకోవడం చాలా లేట్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన అన్ని లింకులు కూడా ఒకటే అంటున్నదండి, మీ కాన్సన్ట్రేషన్. మీరు డ్రీమ్ జాబ్ అని ముందే చెప్తున్నారు, ఆ డ్రీమ్ ముందు మీరు ఫుల్ఫిల్ చేసుకోండి, మిగతా సక్సెస్ అవుతాయి. ఆ డ్రీమ్ అక్కడ పక్కకు పెట్టేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మాకు డ్రీమ్ పక్కకు పెట్టేసి మిగతా అన్నిటి మీరు టచ్ చేసుకుంటూ వస్తారు, ఉపయోగం ఏమి ఉండదు. సో కాబట్టి అది మీకు కావాల్సిన ఫస్ట్ డ్రీమ్, దాన్ని చేంజ్ చేసుకోండి. దాన్ని చేంజ్ చేసుకోవడం కోసం సొసైటీలో మీకు ఎవరు ఉపయోగపడతారు, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉపయోగపడతారు, మీ ఫ్యామిలీ పరంగా ఎవరు ఉపయోగపడతారు, లేదా మీరు ఏం చేసుకోగలరు, అది ప్లాన్ చేసుకోండి. ప్రతిదీ మీరు పేపర్ మీద పెట్టుకోండి, దాని ప్రకారం స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోండి. డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతారు, మీ డ్రీమ్ జాబ్లోకి మీరు ఎంటర్ అవుతారు. దానివల్ల మీకు ఇంకోటి ప్రెషర్ ఉండదు, ఇంకోటి స్ట్రెస్ అసలే ఉండదు. ఇప్పుడు స్ట్రెస్ అనేది పెద్ద జబ్బు కాదండి, అందరు స్ట్రెస్ అని ఫీల్ అయ్యి డాక్టర్ దగ్గరికి అటు ఇటు వెళ్తున్నారు. స్ట్రెస్ అంటే అది ఒక మానసికంగా వచ్చే భావోద్వేగం, అది స్ట్రెస్ కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ స్ట్రెస్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉందండి, దీన్ని నేను ఒక 10 minutes పట్టుకుంటాను, 1 hour పట్టుకుంటాను, దీన్ని 1 day పట్టుకోగలనా? పట్టుకోలేను, ఎందుకంటే నాకు దీన్ని చేయి నొప్పి వేస్తుంది. అంటే నాకు ఇది మానసికంగా భారం కావట్లేదు, ఫిజికల్గా ఇది భారం అవుతుంది. అట్లే మనం అయితే ఏ సమస్యనైతే ఎక్కువసేపు మోస్తున్నామో అది మనకి స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం మనం దాన్ని. ఆ సమస్యను వెంటనే తీసేశారనుకోండి, మీకు స్ట్రెస్ ఏ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం, మీ కాన్సన్ట్రేషన్ డెవలప్ కావడం కోసం దానికి విజువలైజేషన్ ప్రాసెస్ ఉన్నాయి, మెడిటేషన్ ప్రాసెస్ ఉంది, రోజు ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయండి ఒంటరిగా. సో ఇవన్నీ కూడా మీకు మీరు అనుకున్న గోల్ రీచ్ కావడం కోసం ఉపయోగించే సాధనాలు అన్నమాట. వాటిని ఉపయోగించుకోండి, లైఫ్ సక్సెస్ చేసుకోండి. ఓకే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.